वेलकम बैक दोस्तों, हम लेकर आ चुके हैं हिट 3 यानी थर्ड केस का इंट्रो सीन का रिएक्शन, जहां पे भाई नानी ने जो है तबाही मचा रखा है इस मूवी में। तो भाई इसका जो है फुल मूवी रिएक्शन होने वाला है, इसका फुल ओरिजिनल लैंग्वेज में। तो भाई अगर आपका इसका लैंग्वेज अगर समझ में न आए तो सबटाइटल से जो है काम चला लीजिएगा। तो चलिए फटाफट वीडियो को स्टार्ट करते हैं। వెల్కమ్ టు ఆల్ ద డిస్టింగ్విష్డ్ గెస్ట్స్ ఆన్ ద డయాస్. ఆపత్కాలంలో ధైర్య సాహసాల్ని ప్రదర్శించి తమ ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రజల ప్రాణాల్ని కాపాడిన పోలీస్ ఆఫీసర్స్ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బిరుదుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఈ బోస్ బ్రేవరీ అవార్డ్. గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక పోలీస్ ఆఫీసర్ కి ఈ అవార్డు వచ్చింది 1987లో. ఇంతకాలం తర్వాత ఏసీపీ ధన్యాకి ఈ అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది చాలా గర్వకారణం. స్టాండింగ్ ఓవేషన్ ఫర్ ఆఫీసర్ ధన్యా, లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఏసీపీ ధన్యా లాంటి పోలీస్ ఆఫీసర్స్ పనిచేస్తున్న డిపార్ట్మెంట్ లో అర్జున్ సర్కార్ లాంటి క్రిమినల్స్ పనిచేయడం అన్నది చాలా దురదృష్టకరం. ఆఫీసర్ ధన్యాకి బోస్ బ్రేవరీ అవార్డు ఇస్తున్న రోజే అర్జున్ సర్కార్ కేసు హియరింగ్ కి వచ్చింది. अर्जुन सरकार को यार हिरासत में रखा हुआ है, केस की सुनवाई होने वाली है। क्या ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ బలమైన ఆధారాల్ని ప్రెజెంట్ చేస్తే ఈ రోజే తీర్పిచ్చే అవకాశాలైతే ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ని సంవత్సరాల సర్వీస్ లో ఒక పోలీస్ అధికారి ఇలాంటి నేరం చేయడం అనేది ఎవరికి అంతుపడటం లేదు. ఎస్పీ అర్జున్ సర్కార్ ముసుగేనా? ఈ ముసుగు వెనకాల దాగున్న అసలు వ్యక్తి ఎవరు? నేచురల్ స్టార్ నాని. గుడ్ మార్నింగ్ లార్డ్షిప్. జనరల్లీ ఒక మామూలు మనిషి ఇలాంటి హీనస్ క్రైమ్ చేసినట్లయితే సివియర్ సెంటెన్స్ ఇస్తుంటారు. అలాంటిది ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా చేయటం అన్యాక్సెప్టబుల్. వీ హ్యావ్ ఏ రిక్వెస్ట్ లార్డ్షిప్. ఆధారాలు సేకరించడానికి మాకు ఇంకో 2 వీక్స్ టైం కావాలి. అలానే కరెంట్లీ అక్యూజ్డ్ ని రిమాండ్ లో పెట్టిన లొకేషన్ లో సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. సెంట్రల్ ప్రిజన్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ స్మూత్ గా చేసుకోవచ్చు. పాపకి 9 నెలలు సార్. 9 महीने की वजह से ఏం చేస్తారు సార్ తీసుకెళ్ళి? भाई कौन ले गया ये लीला, ये क्या करें? హైట్ ఒక 5 and 5 10 ఉంటుంది. 5 9 5 10 అక్కడక్కడ తెల్లగెట్టం చామచ్చాయ. इंशाल्लाह। भाई किसके बारे में हो सकता है ये जो बच्ची को ले गई? और भाई सवाल पे सवाल पूछना शुरू हो गया कि भाई अर्जुन सरकार जेल में कैसे गया? చంపేస్తారా ఏంటి? పదండి. ఇక్కడున్న సగం మంది నువ్వు లోపలేసినోళ్ళే. अच्छा आधे को इसने ही अंदर करवाया. అవసరం పడుతుంది. जरूरत पड़ेगी भाई, रख लो. अरे भाई बुक में रखा हुआ. సరేగానే నువ్వేమో పోలీస్ వాడివి, ఇక్కడలా? पुलिस वाला है तो यहाँ कैसे? देख लो भाई कैसे गया, वहाँ पे फ्लैश बैक के साथ दिखाएगा क्या क्या सीन हुआ था भाई. चिकन लेके आ रहा भाई. स्टार्ट చేద్దాం. शुरू करें भाई. किसी को पकड़ के लाया है. You're in queue. Please wait. మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి. నేను రక్షిత మాట్లాడుతున్నాను. మీకు ఏ విధంగా సహాయపడగలను? రక్షిత, సార్ నాకు ఆనెస్ట్గా ఒక విషయం చెప్పమ్మా. చెప్పండి సార్.
మన దేశంలో 5G ఉందా లేదా 2Gనే ముద్దుగా 5Gని పిలుచుకుంటున్నా? కాదు రక్షిత, యూట్యూబ్ లో ఒక వీడియో చూద్దామంటే కొంచెం సిటీ అవుట్స్కట్స్ రాగానే బఫరింగ్ అంటుంది. అసౌకర్యానికి ఈ గ్యాప్ లో 4 యాడ్లు. యాడ్కైనా ఇంటర్నెట్, వీడియోకైనా ఇంటర్నెటే కదా. యాడ్లు మాత్రం బ్రహ్మాండంగా ప్లే అయిపోతాయి. అదేంటి సౌండ్ ఏంటి సార్? సౌండా? ఇక్కడ రివర్ బెడ్ మీద ఒకటి తలకిందలుగా ఆలాడేసి మర్డర్ చేస్తున్నా. జోక్ చేయకండి సార్. జోకులు కాదమ్మా, మా ఫోన్లు పని చేయట్లేదు. ఇదిగో నేను మళ్ళీ ఫోన్ చేయను. 3 నొక్కండి, 6 నొక్కండి, 9 నొక్కండి అంటే మా వల్ల కావట్లేదు. ప్రాణం భగవంతుడు ఊపిరి రూపంలోనే ప్రాణం పోసి ఆయుర్దాయాన్ని ఇస్తాడు. ఆయన ఇచ్చిన ఆయుర్దాయాన్ని సద్వినియోగం చేసుకుని సత్కర్మలు చేయడం మనిషి యొక్క ప్రధాన కర్తవ్యం. అట్లా కాకుండా దుర్వినియోగం చేసుకుని పాపకర్మలు చేసిన వాడు నిష్కారణంగా పాపాల సొరంగంలోకి ప్రవేశిస్తాడు. भाई खा रहा चुपचाप आराम से. कमेंट అర్జున్ సర్కార్, నీ గురించి ఏంటంటో విన్నా. నువ్వేంటో ఎంత సైలెంట్గా కూర్చున్నావు ఇక్కడ? సార్ ఇంట్రెస్టింగ్. యా కమ్ ఎవ్రీవన్. అర్జున్ సర్కార్ మీ కొత్త ఎస్పీ. ఈస్ గోయింగ్ టు టేక్ చార్జ్ ఫ్రమ్ టుడే. వెల్కమ్ ఆన్ బోర్డ్ సర్కార్. సార్ యా So, may I come in? Sir, ASP Varsha sir. This is Sub Inspector Divakar. డిపార్ట్మెంట్లో టోటల్ 26 మెంబర్స్ ఉన్నారు సార్. ఎస్పీ క్యాడర్లో మాత్రం మీరు ఒక్కళ్ళే సార్. ఆపరేషన్ సార్ హెడెడ్ బై నాగేష్. సారీ సార్. పర్లేదు సార్. కేసు సార్, వెళ్ళాలి. अरे भाई इसी ने मारा था और यही है. क्या लूचा है भाई. సార్, రివర్ మీద పెట్టి మర్డర్ చేయడం వల్ల ట్రేస్ ఎవిడెన్సెస్ కూడా ఏం మిగలేదు సార్. నీళ్ళలో కొట్టుకుపోయి ఉండొచ్చు. స్మార్ట్. ఫుట్ ప్రింట్స్ ఏం దొరకలేదా? దొరికే సార్, బట్ నో యూస్. షూ వదిలేసి వెళ్ళిపోయాడు సార్. వెరీ స్మార్ట్. సార్, ఇక్కడ ఏదో వెర్టికల్ లైన్స్ ఉన్నాయి సార్. టైర్ మార్క్స్ అరెస్ట్ చేశాడు. షార్ప్. ఏంటి ఫ్రీజ్ అయిపోయారు? ఇంతకుముందు బాడీలో ప్రాణం ఉంది, ఇప్పుడు లేదంతే. పర్పస్ ఏంటి? ఫోకస్ ఆన్ దట్. ప్రెసిషన్ కట్. మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు. హౌ సార్? పీకి ఎవడైనా కట్ చేస్తాడు. ఎగ్జాక్ట్గా జగ్యులర్ వెయిన్ కట్ చేసాడు చూడు. అక్కడ కట్ చేసి రివర్స్లో అలాడిస్తే మిగతా పని అంతా గ్రావిటీ చూసుకుంటుంది. ప్రొఫైలింగ్. మర్డర్ కూడా ఎఫర్ట్ లేకుండా చేశాడు సార్. లేజీ ఫెలో. జడ్జ్మెంట్. టార్సో మీద ఇన్సిషన్స్, నైఫ్ స్టాబ్స్ లాగా లేవు.
Forensics. Let them. We'll see. ఈ బాటిల్ క్యాప్లు, టిష్యూ పేపర్లు, సిగరెట్ పీకలు లాంటివి అన్నా? సిగరెట్ బట్ట దొరికింది సార్. అది ఎవరిదైనా ఉండొచ్చు కదా. అయినా మర్డర్ చేసినోడు ఇక్కడే కూర్చుని సిగరెట్ కలుస్తాడా ఏంటి? మరి అటు సచ్చేదాకా ప్రవచనాలు ఇంటి కూర్చుంటాడా? సెలవర్ ఎస్డీ ఉంటుంది, డిఎన్ఏ అనాలిసిస్ పంపించండి. ఏంటి ఈరోజు సాల్వ్ చేసేలా? మీరు చూసే క్రైమ్ సినిమాలకు సీక్వెల్ అనుకున్నారా? కీసి भाई साहब నిన్న ఇంటికి రాలేదే? నిన్నే అడిగేది. పనిలో ఉన్నాను. ఏంటి ఇప్పుడు? మాట తీర్చుడు చెత్త నా కొడుకు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో దారుణ హత్య. 39 ఏళ్ల తాటి రమేష్ ని తలకిందులుగా వేలాడదీసి గొంతు కోసి మృతదేహాన్ని పక్కనే వదిలి ఇలా తయారైపోయారేంటి జనాలు? కొత్తగా విశాఖపట్నం హెచ్ఐడిలో చేరిన పెంపకం సరిగ్గా లేకపోతే అలాగే తయారవుతారు. ఈ మధ్యన యాంగ్జైటీ, జోన్ అవుట్ అవడం లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా సర్కార్? జోన్ అవుట్ అవడం లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా? అసలు నేను ఇచ్చిన టాబ్లెట్స్ అసలు వేసుకుంటున్నారా? బీపీ కంట్రోల్లో లేదు. ఎందుకు ఊరికే దెబ్బకు ఆవిడతోనే ఉన్నా. మళ్ళీ చేస్తా. మీరు కాప్ కదా? యా. మీ నాన్న చెప్పారు. వైలెన్స్ పార్ట్ అంతా కంట్రోల్లోనే ఉంది కదా? యా. డాక్టర్, నా లెఫ్ట్ హ్యాండ్ అప్పుడప్పుడు చిన్న పుల్ ఉంటుంది. ఏమైనా హార్ట్ అదేం రిలేటెడ్? ప్రాబ్లం లేదు. ఎనీవేస్ నేను ప్రిస్క్రిప్షన్ చేంజ్ చేస్తున్నాను. ఐఎమ్ షిఫ్టింగ్ యూ టు 1025. 1050 అయితే బెటర్. ఆన్లైన్లో చూసాను. మీ ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్ సైకిల్ ఇవన్నీ మీ వైఫ్ని కూడా మానిటర్ చేయమని చెప్పండి. మీకు చెప్పాను నాకు పెళ్ళైందని. शादी अभी नहीं हुई है क्या? ఒక రోజు లీవ్ కావాలి సార్. ఎందుకు? పాప స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి సార్. పాప డ్యాన్స్ చేస్తోంది, రా నాన్న అని పిలిచింది సార్. ఇవ్వను. అప్డేట్స్ ఆన్ ద రివర్ బెడ్ మర్డర్. ఇప్పటిదాకా జరిగిన ఫారెన్సిక్ అనాలిసిస్ డీటెయిల్స్. జెండర్ మేల్, ఏజ్ 39 years old, భీమ్లీ రెసిడెంట్. కాజ్ ఆఫ్ డెత్ బ్లడ్ లాస్ డ్యూ టు జగ్యులర్ వెయిన్ లాసరేషన్. క్రైమ్ సీన్ లో దొరికిన సిగరెట్ బడ్ మీద డిఎన్ఏ ట్రేసెస్ దొరికాయి. డిఎన్ఏ సీక్వెన్స్ ఒక కుక్కది. కుక్క సిగరెట్ తాగింది అనుకున్నారు. కింద పడేసిన సిగరెట్ పేకనే కుక్క నాకిందని చెప్తుంది. ప్లీజ్ కంటిన్యూ. ఆటోప్సీ రిపోర్ట్ లో బాడీ నుంచి 3 ఆర్గన్స్ మిస్ అయ్యాయని తెలిసింది. హైపోథాలమస్, పిట్యూటరీ అండ్ ఎడ్రినల్ గ్లాండ్స్. ఈ ఆర్గన్స్ తో ఏం చేస్తున్నాడో తెలియదు. నథింగ్ బియాండ్ దిస్ అట్ దిస్ పాయింట్ సార్. సర్కార్. సార్ ఆన్ ఇట్ సార్. ఆన్ ఇట్ అంటే ఏంటి? ఏంటి అప్రోచ్ రెడీ సార్. లెఫ్ట్ కా రైట్ కా అన్నది నేను చూసుకుంటాను సార్. ఓకే, యు మే ఆల్ లీవ్. तो भाई कैसा लगा यार इंट्रो सीन? भाई सीन जो है कुछ सीन इधर उधर से दिखा रहा है. अभी तो फिलहाल में कहानी बन रहा है कि क्या करने वाला है सरकार, क्यों कर रहा है सरकार, और भाई क्या करने वाला है वो तो अब तो आगे नेक्स्ट सीन में ही पता चलेगा.
आई होप कि आप लोगों को अच्छा लगा होगा। तो मिलते हैं नेक्स्ट सीन के साथ, तब तक के लिए जय हिंद, वंदे मातरम।